హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నామండి. మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదండి, బర్త్డే పార్టీస్, అలాంటి వాటికి మనం వేరే వాళ్ళతో బిర్యానీ చేయించుకోకుండా మనం ఓన్గా ఇలాగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం ప్రాసెస్ అలవాటు లేని వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. 1-2 సార్లు చేశారంటే చాలా సింపుల్ అయిపోతుందండి. మీరు ఎప్పుడు చేసినా చికెన్ దమ్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఏ రెస్టారెంట్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దామండి. మేము 5 kgs చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాము. సో దానికోసం 5 kgs రైస్కి 5 kgs చికెన్ తీసుకున్నాము. దీన్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేపించుకున్నాము. ఒక 4-5 సార్లు ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఈ చికెన్ని ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఇందులో ఒక 100 ml వరకు లెమన్ జ్యూస్ వేసుకున్నాము. 50 grams మిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ని 50 grams వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 400 grams తీసుకున్నామండి. అల్లము ఒక 200 grams, వెల్లుల్లి ఒక 200 grams ఇలా పేస్ట్లా వేసుకొని ఇదంతా ఈ చికెన్లో వేసుకుంటున్నాము. ఇది భలే టేస్టీగా ఉంటుందండి. మా నైబర్స్ అందరికీ ఇచ్చాము, అందరూ చాలా బాగుందని అసలు ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చాయండి మాకు. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. మీరందరూ కూడా చికెన్ బిర్యానీని ఈజీగా చేసేయగలుగుతారు. దీనికి కావాల్సినంత ఉప్పు వేసుకుంటున్నామండి. ఉప్పు మేము ఇక్కడ రాక్ సాల్ట్ వేసుకుంటున్నాము. మీరు కావాలి అనుకుంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాము. దీనికి పర్టికులర్ కొలత ఏం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా పుదీనా వేసుకుంటున్నాము. ఈ పుదీనా వేయడం వలన అసలు అరోమాకే ఎప్పుడు తినాలా అనిపించేస్తూ ఉంటుందండి, అంత బాగుంటుంది. ఇంకా కొత్తిమీరని కూడా ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాము. అస్సలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. చికెన్ దమ్ బిర్యానీ అంటే రెస్టారెంట్లో కూడా దొరకదు, అంతా టేస్టీగా వస్తుంది. మిమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళే కానీ మెచ్చుకునే వాళ్ళంటూ ఎవరు ఉండరు, దీనికి ఫిదా అయిపోతారండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీరు మా రెసిపీస్ ఏవి కూడా అస్సలు మిస్ అవ్వరు. అండ్ ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నామండి. మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే వేసుకుంటారో అదే ఆయిల్ వేసుకోండి. 200 grams వేసుకున్నాము మేము. టేస్టీ సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాము. ఇది వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇదంతా ఫుల్గా మ్యారినేట్ చేసుకోవాలండి. చికెన్ మొత్తానికి కలిసేలాగా ఇలా హ్యాండ్తోనే బాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తానికి పట్టాలండి, అలా కలుపుకోవాలి. కారం వేసుకుంటున్నాము. మీ స్పైసీనెస్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇక్కడైతే మేము 100 grams వరకు మసాలా కారం వేసుకుంటున్నామండి. ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఈ చికెన్కి ఫుల్గా మ్యారినేట్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం ఇలా మ్యారినేట్ చేసేవాళ్ళు డైరెక్ట్ హ్యాండ్తో చేస్తే చేతులు బాగా మంట వస్తాయి. సో గ్లౌజ్ వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. పసుపు వేసుకుంటున్నాము. లేదు అనుకుంటే నార్మల్గా గరిటతో అయినా కలుపుకోవచ్చు, బట్ అలా కలిపితే ఫుల్గా ఈ పీసెస్కి మ్యారినేట్ అవ్వదు. హ్యాండ్తో అయితేనే కంప్లీట్గా మ్యారినేట్ అయ్యి ఆ మసాలాలన్నీ కూడా ఆ చికెన్ మొత్తానికి పట్టి ఉప్పు కారం అన్నీ సరిపోయి పర్ఫెక్ట్గా ఉడికి చాలా టేస్ట్ వస్తుందండి. సో అందుకని మీరు గ్లౌజ్ వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. మనం ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 1 hour వరకు పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయింది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో బిర్యానీ ఆకు, దీనికి పర్టికులర్ క్వాంటిటీ ఏం లేదండి, కొన్ని బిర్యానీ ఆకులు కొంచెం చెక్క వేసి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉంటే మంచి అరోమా భలే వస్తూ ఉంటుందండి. ఇంకా స్టార్ ఫ్లవర్, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకోవాలి. మా దగ్గర బ్లాక్ యాలకులు, నార్మల్ యాలకులు ఉన్నాయి కాబట్టి మేము వేసుకున్నాము. సో ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలండి, డ్రై రోస్ట్ అవ్వాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ కూడా మాడిపోకూడదు, పర్ఫెక్ట్గా రోస్ట్ అవ్వాలి. మీరు ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మా దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసిన ధనియాలు ఉన్నాయి. సో మేము లాస్ట్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరైతే కొంచెం ముందే వేసుకోండి ధనియాలు. ఇదిగోండి మేము ఇక్కడ ధనియాలు కూడా వేసుకున్నాము. పర్ఫెక్ట్గా ఫ్రై అయింది, మంచి అరోమా వస్తూ అసలు భలే ఉందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ వేసుకుందాం.
మెత్తని పౌడర్ అయ్యేలాగా దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ ఉంది కదండి, ఇందులో షాజీరా వేసుకుంటున్నాము. ఈ షాజీరాని మనం బిర్యానీ మసాలాతో పాటుగా పౌడర్ చేసుకోకూడదండి, డైరెక్ట్గానే షాజీరా వేసుకోవాలి. మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ బిర్యానీ మసాలాలన్నీ కూడా ఈ చికెన్లో వేసుకుంటున్నాము. భలే స్మెల్ వస్తుందండి, ఈ అరోమాకే తినాలి అనిపించేలా ఉంది, అంత బాగుంది. కొన్ని బిర్యానీ ఆకులు, చెక్క, స్టార్ ఫ్లవర్, లవంగాలు, ఇలాచి వేసుకొని కొంచెం సోంపు కూడా వేసుకోవాలండి. ఈ సోంపు వేయడం వలన చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఈ బిర్యానీకి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ప్రతిసారి మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు మినిమం 5 మినిట్స్ అయినా ఈ చికెన్కి ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కింద నుంచి పైకి బాగా కలపాలి. అప్పుడు ఈ మసాలాలన్నీ ఆ చికెన్కి పట్టి కారం, ఉప్పు, మసాలాలు అన్నీ కలిసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాము. సెకండ్ మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. దీనికి కొలత ఏం లేదండి, నార్మల్గా తీసుకోవడమే. ఇందులో యాలకులు, లవంగాలు, స్టార్ ఫ్లవర్, చెక్క, మరాఠీ మొగ్గ వేయాలి. అలాగే కొన్ని బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి. ఇది రైస్ ఉడికించుకోవడానికి పెట్టిన వాటర్. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇందులో దిగాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని ఈ వాటర్ అంతా బాగా మరిగించాలండి. అలా మరిగినప్పుడు ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ వాటర్లోకి వస్తాయి. ఇప్పుడైతే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ ఉంది కదండి, దాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. అంటే ఫైనల్గా మనం బిర్యానీ ఎందులో చేయాలి అనుకుంటున్నామో అందులో వేసి దీన్నంతా కూడా ఈ చికెన్ మొత్తాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. నార్మల్ మనం హ్యాండ్తోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 లీటర్ వరకు కర్డ్ వేసుకుంటున్నాము. ఈ కర్డ్ వేయడం వలన మంచిగా గ్రేవీ ఫామ్ అయ్యి ఒక కమ్మదనం యాడ్ అవుతుందండి బిర్యానీకి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాము. జస్ట్ నార్మల్గా ఆయిల్లో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నామండి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఇవి వేయడం వల్ల భలే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ చికెన్కి యాడ్ అయ్యేలాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ రైస్ కోసం మనం పెట్టుకున్న వాటర్లో కొంచెం నెయ్యి, ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నామండి. ఈ నెయ్యి వేయడం వలన ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా రైస్కి పట్టిద్ది. అండ్ ఆయిల్ కూడా వేసుకున్నాం కదా, సో దీనివలన ఏంటంటే రైస్ విరిగిపోకుండా మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇదంతా ఒకసారి ఇలాగ కలుపుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో కొంచెం వాటర్ తీసుకోవాలండి. ఒక 700 ml వరకు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని తీసి మనము చికెన్ పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసి, ఆ చికెన్లో మనం ఈ మరుగుతున్న వాటర్ తీసుకున్నాం కదా అది వేసుకోవాలి. ఈ బిర్యానీ కోసం రెడీ చేసుకున్న ఈ వాటర్ని ఈ చికెన్లో వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. అండ్ మనకి చికెన్ చక్కగా ఉడికిద్దండి. చాలామంది చికెన్ దమ్ బిర్యానీలో చికెన్ సరిగా ఉడకట్లేదు అంటారు కదా, ఇది బెస్ట్ టిప్ అండి. ఇలా మరుగుతున్న వాటర్ తీసి చికెన్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా చికెన్ ఉడికి అసలు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడైతే ఇందులో ఉన్న ఇవన్నీ కూడా మనం సపరేట్ చేసుకోవాలి. లేకపోతే చికెన్ బిర్యానీ తినేటప్పుడు అవి తగులుతూ ఉంటాయి కదా, అందుకని ఓన్లీ వాటర్ ఉంచుకొని ఇందులో వీటి ఫ్లేవర్ అంతా కూడా ఈ వాటర్లోకి దిగింది కాబట్టి ఇంక ఇవి మనకు అవసరం లేదు. అవి తీసేసి మనం రైస్ వేసుకుంటున్నామండి. ఈ రైస్ బాస్మతి రైస్ మనం ముందుగా వాటర్తో క్లీన్ చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఒక 1 అవర్ వరకు, అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ పక్కన పెట్టుకోవాలండి, నానబెట్టాలి. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టుకున్న రైస్ని ఆ వాటర్లో వేసుకున్నాము. ఇప్పుడైతే ఈ గ్రేవీ అంతా ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాము. ఇప్పుడు రైస్కి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాము. ఈ ఉప్పు ఎలా తెలుస్తుంది అంటే మనం సాల్ట్ చెక్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ అంటే ఉప్పుగా అనిపించాలండి. నార్మల్గా సరిపోయింది అనుకోండి, అది రైస్కి సరిపోదు. ఈ వాటర్ని మనం చెక్ చేసినప్పుడు నార్మల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి సాల్ట్. అప్పుడు మనకి ఆ రైస్కి
ఆ సాల్ట్ కరెక్ట్గా సరిపోయిద్ది. రైస్ ఉడికిందో లేదో తెలియాలంటే మధ్యలో రైస్ని కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే విరగాలి. విరిగితే అప్పుడు రైస్ కరెక్ట్గా ఉడికినట్టు. ఈ రైస్ని మనము 3 లేయర్స్ వేసుకుంటామండి. ఫస్ట్ లేయర్ 50% రైస్ ఉడికితే సరిపోతుంది. సెకండ్ లేయర్కి 70%, థర్డ్ లేయర్కి 80% మనకి రైస్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ రైస్ మనకి 50% ఉడికింది. సో ఫస్ట్ లేయర్ అయితే వేసుకుంటున్నాము. మనం రైస్ని ఆఫ్ చేయకూడదండి ఫ్లేమ్. అలా ఉడుకుతూ ఉంటే మనం ఫస్ట్ లేయర్ వేసేసరికి రిమైనింగ్ రైస్ 70% కుక్ అవుతుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ లేయర్ ఈ రైస్ అంతా కూడా చక్కగా వేసుకొని క్లోజ్ అయ్యేలా వేసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాం కదండి, ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని పైన నెయ్యి వేసుకుంటున్నాము. ఈ నెయ్యి వేయడం వలన చాలా మంచి అరోమా వస్తుంది అండ్ మంచి ఫ్లేవర్ రైస్కి యాడ్ అయ్యి భలే బాగుంటుందండి. రైస్ పొడి పొడిగా కూడా ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాము. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ వేస్తున్నామండి. ఈ సెకండ్ లేయర్ కరెక్ట్గా 70% అయితే కుక్ అయింది. సో ఇప్పుడు 70% ఉడికిన అన్నం వేసిన తర్వాత దాని మీద మళ్ళీ జీడిపప్పు వేసుకుంటున్నాము. ఈ జీడిపప్పు ఫ్రై చేసింది కాదండి, డైరెక్ట్గా జీడిపప్పుని వేస్తున్నాము. ఇది తినేటప్పుడు భలే రుచిగా ఉంటుంది. మళ్ళీ థర్డ్ లేయర్ 80% కుక్ అయిన రైస్ని వేసామండి. పైన నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి ఎంత వేయాలి అని పర్టికులర్గా క్వాంటిటీ అనేది ఏముండదండి. కొంచెం ఎక్కువైనా తక్కువైనా బాగానే ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే బాగా ఆ ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తూ మంచి అరోమాటిక్గా చాలా తినాలి అనిపిస్తుందండి. సో నెయ్యిని నార్మల్గా మనకి నచ్చినంత వేసుకోవడమే. పైన ఇలా పుదీనా వేసుకుంటున్నాము. భలే టేస్టీగా వస్తుందండి. ఇలా పర్ఫెక్ట్గా మేము చెప్పినట్టుగా చేస్తే మీకు ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాము. జీడిపప్పు కూడా వేసుకుంటున్నామండి. జీడిపప్పు మీకు నచ్చిన క్వాంటిటీ వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకున్న మధ్య మధ్యలో తగులుతూ తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాము. ఈ ఫుడ్ కలర్ ఏంటంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వేసుకుంటున్నామండి. ఇక్కడ మేము రెడ్ కలర్ వేసుకుంటున్నాము. మీ ఇష్టము, మీరు కావాలి అంటే వేసుకోండి, లేదంటే లేదు. బట్ వేస్తే ఏంటంటే మనకు కరెక్ట్గా ఆ చికెన్ దమ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది కొంచెం కలర్ఫుల్గా ఉంటే. సో అందుకని లైట్గా వేస్తున్నాము. కొంచెం వాటర్లో కలిపి ఆ ఫుడ్ కలర్ని మొత్తం స్ప్రెడ్ చేసాము. కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇదంతా కూడా రైస్ పైన అంతా కూడా ఇలా గార్నిష్ అయ్యేలాగా కంప్లీట్గా కవర్ అయ్యేలా వేసుకుంటున్నాం. మళ్ళీ అగైన్ నెయ్యి వేసుకుంటున్నాం. ఫైనల్గా ఈ నెయ్యి వేస్తే అస్సలు సూపర్ అరోమాటిక్గా ఎంతో రుచిగా ఉంటుందండి. గుమగుమలాడిపోతుంది. ఎవరైనా అసలు ఈ టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందే. ఎంత పెద్ద రెస్టారెంట్లో కూడా ఇంత మంచి టేస్ట్ రాదండి. సో ఫైనల్గా మన రైస్ లేయర్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మనము ఒక క్లాత్ తీసుకొని, అంటే ఫ్రెష్ క్లాత్, నీట్గా ఉండే క్లాత్ తీసుకొని దాన్ని వాటర్తో తడపాలి. వాటర్తో తడిపి ఈ పాత్ర చుట్టూతా ఇలా ఫామ్ చేసుకోవాలండి. లేదు అనుకుంటే మైదాని వాటర్తో కలిపి కొంచెం గట్టిగా ఆ మైదాని పెట్టి కూడా ఇలా కవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము క్లాత్ పెట్టి దాని మీద మూత పెట్టి ఫ్లేమ్ సెట్ చేసుకున్నాము. ఫస్ట్ మనము 8 మినిట్స్ హై ఫ్లేమ్ పైన ఉడికించాలి. తర్వాత 7 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించాలండి. ఇది పర్ఫెక్ట్ టైం, కరెక్ట్గా సరిపోతుంది. పైన అయితే మేము ఇలా వెయిట్ పెట్టుకున్నాము. ఇందాక వాటర్ మిగిలినాయి కదా, ఇందులో ఆ వాటర్ వేసి వెయిట్ కోసం మాత్రమే అలా పెట్టుకున్నామండి. సో 8 మినిట్స్ హై ఫ్లేము, 7 మినిట్స్ లో ఫ్లేము, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడైతే గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. అస్సలు ఈ అరోమాకే మన చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారండి, అంత బాగుంది. ఈ టేస్ట్ మాత్రం నిజంగా అండి మా నైబర్స్ అందరికీ చాలా నచ్చింది. మేము చెప్పిన పద్ధతిలో పర్ఫెక్ట్గా చేశారు అంటే ఇంకా ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే మేము చెప్పిన చిన్న చిన్న టిప్స్ అన్నీ మీరు ఫాలో అయితే మీరు ఎప్పుడు చేసినా కూడా చికెన్ దమ్ బిర్యానీ సేమ్ టేస్ట్ ఒకేలా వస్తుందండి. సూపర్గా వస్తుంది, మంచి అరోమాతో. అసలు రెస్టారెంట్లు కూడా పనిచేయవండి, అంత బాగుంటుంది. అంత హైజీన్గా మనము మన ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. చిన్న చిన్న అకేషన్స్కి, బర్త్డేస్కి, చిన్న చిన్న వాటికి మనం బయట నుంచి
తెప్పించకుండా ఇలా ఇంట్లోనే హైజీన్గా టేస్టీగా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుందండి. బట్ తప్పదండి. బిర్యానీ ఐటమ్స్ ఏవైనా కూడా కొంచెం టైం తీసుకుంటుంది. బట్ మనం ఆ టేస్ట్ని మిస్ అవ్వకుండా మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలి అంటే కొంచెం టైం అయితే పెట్టాలి, కష్టపడాల్సిందే. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.